మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన బాధలు వింటాడు, డిమాండ్ చేస్తాడు, బాధితులను ఆదుకోవాలంటాడు, ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన యాంగిల్లో ఓకే, ప్రతిపక్ష పాత్రకే ఆయన న్యాయం చేశారనుకోవాలి. అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనేమో గత పాలకులు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన టోకెన్ల విధానం, ఈ యాంగిల్లో ఆయన చెప్పుకొని రావటం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనేమో వ్యక్తులు చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు గారు బాధపడాల్సి వస్తుంది, ఆయన బాధ చూడలేక వచ్చానన్నట్టుగానే చెప్పుకొచ్చారు ఆయన. ముందు మనకు ఒకటి తెలిసేడిస్తే తర్వాత ఏదైనా మాట్లాడడానికి సార్ ఏదో అయిపోయిందని గాబరా పడిపోయి సనాతన ధర్మ పరిరక్షకుడు కింద అవతారాలు ఎత్తే ఈ సినిమా యాక్టింగ్లకు చేస్తే ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన దానికి నేను చెప్పినట్టు ఫస్ట్ చైర్మన్ని ఈఓని సస్పెండ్ చేసి అవతల ఇసిరండి. మీ తెపేల పేపర్లో రాశారు కదా, ఇద్దరికి మాటలు లేవు, నీ జట్టు పీస్ అని తిరుక్కుంటున్నారు సార్. ఎవరికి ఉపయోగం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఖచ్చితంగా ఆ దేవదేవుడికి నేను చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాను ఆయన దగ్గరికి. నాకు అక్కడ జరిగి పూర్తి అవగాహన ఉంది. ఈ కర్రక జెండా బ్యాచ్లు, ఈ బోగోనిగాళ్ళు ఉంటారు, జియర్లు ఏం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించండి ప్రజలు. రెండో ప్రశ్న, ఫస్ట్ థింగ్, సర్వదర్శనాలు రద్దు చేసే హక్కు వీడికి ఎవరిచ్చారు? ఫస్ట్ పాయింట్. మూడో పాయింట్, ఈ సమన్వయం అన్న దగ్గర ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి చరిత్రలో డెకేడ్స్ పరంగా ఒక ఈఓ, ఒక టీటీడీ చైర్మన్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేఈఓలు ఒక సమన్వయ మీటింగులు ఉంటాయి, కోఆర్డినేషన్ అంటారు. సరే, ఇప్పటిదాకా ఏంటంటే కొండ మీదే జరిగిందంతా సార్, నో ప్రాబ్లం. కానీ ఇవాళ మీరు ప్రాణాలకు తెగించి తెలివి తక్కువ నిర్ణయం ఆఫ్ టీటీడీ చైర్మన్, తెలివి తక్కువ నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కడుపు మంటతో మీరేదో ఉద్ధరించి ఏ టెక్నాలజీ తోటకోనని పోకోడి కబుర్లు చెప్తూ ఏమీ తెలియకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆచ్ఛేదన ఉంటే టీటీడీ చైర్మన్ అయిపోయిన ధర్మానికి అక్కడ ధర్మ పరిరక్షణ మాట దేవుడు ఎరుగు వ్యవస్థని గాడిదలకు వదిలేశారు సార్. మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న తెగులకి మాకు మొత్తం ప్రజలకి ప్రాణ నష్టం జరిగింది. టీటీడీ చైర్మన్ అండ్ ఈఓ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరో డిఎస్పీని, ఆ గోశాల ఇన్ఛార్జిని ఈయన కాదు, ఫస్ట్ టీటీడీ చైర్మన్ని ఈఓని సస్పెండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత అవుట్కమ్ మీద మాడాలి. హోమ్ మినిస్టర్ కూడా 200% రెస్పాన్సిబిలిటీ సార్. ఎందుకంటే 3 లక్షలు 4 లక్షల మంది క్రౌడ్ తిరుపతిలో హ్యూజ్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్గా పోలీస్ ఎస్పీ గారి నివేదికలతో ప్రక్షాళన ఏ విధంగా చేయాలి, ఏం చేయాలా? నీ గేమ్ చేంజర్ సినిమాతో మీకేటమ్మా పని సార్? గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఉన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయితే ఇలాగే ఉంటుంది. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నాయో 4 లక్షల మంది ప్రజలు అక్కడ వెళ్ళినప్పుడు కూడా అదే సెక్యూరిటీ ఉంటుంది. ఇదే లోకేష్ గారు దీనికన్నా ముందు వెళ్ళి కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయపరుచుకుని మోడీ గారి మీటింగ్కి ఎట్లా కోఆర్డినేట్ చేశారో, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయంలో హోమ్ మినిస్టర్ గారు కానీ, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఈ టీటీడీ చైర్మన్ కానీ ఈఓలో ప్రక్షాళన మీటింగ్లు ఏవి? ఇవాళ మీరు తెప్పల పేపర్లు రాశారు కదా, ఒకడికొకడికి సమన్వయం లేదని. సమాధానం చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం 108కి చాలా వాల్యూ ఉంది. 108 రోజులు కరెక్ట్గా ఆయన తిరుపతి లడ్డు మీద అనవసరమైన అసందర్భ పేలాపనలు పేలిన రోజు 108వ రోజు అదే తిరుపతి దేవస్థానం ముందు క్షమాపణలు చెప్పుకోగలిగారు. అందుకని సింపుల్ లాజిక్ ఇది. మీరు రెండో విషయం చెప్తున్నా, ఎప్పుడైతే స్వామివారి సన్నిధిలో జరిగిన ఒక పొరపాటుకి ఏకైక వ్యక్తి బాధ్యత వహించింది పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవాలి. హి హాజ్ యాక్సెప్టెడ్. సిస్టంలో ఉండి కూడా సిస్టమ్ని వేలెత్తి చూపించగలిగాడు. ఏమో మరి ఆ పార్టీ ఎప్పుడు పెట్టాడు వేలెత్తి చూపించడానికి అని చెప్పిన ఆయన ఒకే సనాతన ధర్మం, చెత్తాచెదరం, ఓవర్ యాక్షన్ పక్క తీయడు కాసేపు. కానీ నిన్న మాత్రం బీయింగ్ ఒక కాంపిటెంట్ పర్సన్ గా గవర్నమెంట్ లో ల్యాప్సెస్ ఫస్ట్ టైం వేలెత్తి చూపించగలిగాడు, యాక్సెప్ట్ చేసాడు. దేర్ లైస్ పవన్ కళ్యాణ్. రియల్లీ వన్ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే వాట్ ఎవర్ ఇస్ ద రీజన్స్ ఆర్, ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం సార్. మిగిలిన ఎవరికి ఆ దమ్ము తీరలేదు. ఎంతసేపు ఆవ్యాసంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ మీద పనిచేద్దామనే తప్ప ఈ జేవీకి అయితే అదే టాస్క్. ఈ శ్యామలరావుకి పని పాటు ఏమీ లేదు. కలెక్టర్ అయ్యిండు కూడా ఈ దేవదేవుడి సన్నిధిలో ఈవో అంటే ఇలా పరితపిస్తారు ఒక్కొక్కడు ఆ బ్యూరోక్రాట్స్. ఈయన ముందు ఆయన ఉండేవారు, ఆయన పేరేంటి, సింగాల్ గారు.
ఆయన కమిట్మెంట్ అంటే. శర్మ గారు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు చెప్తే చరిత్రలో అలా ఉండిపోతాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళందరినీ సార్ ఖచ్చితంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి గొప్ప వాళ్ళ కింద. ఏంది సార్ ఇది, ఏంది ఇది, నీకెందుకే అనవసరమైన రాజకీయాలు, వాళ్ళ రాజకీయాలు ఏడ్చి ఈ బీఆర్ నాయుడు లాంటి వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవడం, గతంలో సొంపారెడ్డిని తెచ్చి పెట్టుకోవడం, వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు వాళ్ళ పనులు. నీకెందుకు అసలు తీరు కూర్చొని తారలాడిందని ఇదే పనులు అంటే ఇవే. వీళ్ళు ఎప్పుడైతే బ్యూరోక్రాట్స్ ప్రతి దాంట్లో యాసాలేసి వచ్చంటే ఇలా కోడిపెట్ల దొరికాడు వాళ్ళ శ్యామలరావు ఎట్టి అవతలేసానండి. నేనైతే ఖచ్చితంగా ప్రజావాద్యం వేయదలుచుకున్నా బాధ్యత రాహిత్యానికి. ఇది దిస్ ఇస్ నాట్ టాలరబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ టాలరబుల్. బాధ్యత వహించి మీకు మాన మర్యాదలు ఏమైనా ఉంటే ఫస్ట్ రాజీనామా చేయండి. టీటీడీ చైర్మన్ అయితే ఆటోమేటిక్గా బోర్డు రద్దు అయిపోతుంది. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, బయటకు పోతారు, కొత్త బోర్డు వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులైనా చేసుకోవాలి, అయితే కొత్తదనైనా చూపించాలి. ఇటువంటి కానీ తరకరాయిబారాలు చేసుకుంటే ఇలాగే ఏడుస్తుంది. ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఎంత సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్? ఇక్కడ గౌరవ ఎస్పీ గారి యొక్క లేకపోతే గౌరవ కలెక్టర్ గారు పాప నిన్న ఆయన ఏమీ కాకుండా ఆయన ఎన్ని మాటలు కాశారు కలెక్టర్ గారు చంద్రబాబు గారితో. అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ మీకు ఓ పక్కన హోమ్ మినిస్టర్ ఉన్నది, ఓ పక్కన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఓ టీటీడీ చైర్మన్ మీరే డిప్లాయ్ చేశారు, ఈవో ఉన్నాడు. వీళ్ళ కోఆర్డినేషన్తో ఇవి కావాలి మాకు అని చెప్తే ఎందుకు చేయరండి? ఎందుకు చేయరు? అన్నపానాలు లేకుండా ఆ సెంతమ్మని ఏడు పేరుతండి టికెట్ల కోసం దర్శనం ఎవరో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి అవసరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి లేని వాళ్ళు మీరే మారుతున్నారు. అన్నపానీయాలు లేక చనిపోయారా? కూర్చున్న వాళ్ళకి చేతావని లేకుండా డోర్లు తీస్తే వాళ్ళ మీద పడిపోతే జనాలు, కూర్చున్న వాళ్ళు లేచి లోపుగా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు, ఒక అబ్బాయి చనిపోయాడు. నీకు ఏం అవగాహన? కాంగ్రెస్ అంటే అవగాహన రాహిత్యం మనుషులు. మీరు రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత బుద్ధి గెలనేని ససవతనంకి రాష్ట్రం విడిపోయింది మీ చేతకంతనానికి. నోరు మూసుకొని ఉండండి. తగుదనమా అని ప్రతిదానికి మాట్లాడితే మాత్రం నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎవడ పడేస్తాడు అన్యాకరంతమైన దర్శనాలు టికెట్లు పైకి పోయి దర్శనాలు చేయించుకో. మీ వాళ్ళకి ఉనికి చాటుకోవడానికి 4 సార్లు మైకులు పెడతారు. తెలుగు తక్కువ మేళంగాల ఏదో అసందర్భ పేలాపనలు పేలుకో. ఇదే రాజీవ్ గాంధీ నేను ఇందిరాగాంధీ గారిని తిండికి లేక చంపించారు కళ్ళట్టుకున్నాయి. నీలాంటి తెలుగు తక్కువ ఉండబట్ట కాంగ్రెస్లో అపిజ్యుత్ జయరాం రమేష్ అస్సలేమీ తెలియని దిగ్విజయ్ సింగ్ లెటర్లు ఉంటే ఇలాగే ఉంటుంది. రాష్ట్రాలను సంకనాక పెట్టి ఎడదీసిన తర్వాత కూడా ఇంకా పేలాపనలు ఒకటి. అంచేత వీళ్ళని ఎవరిని ఎక్కడ కూర్చోబడాలి కూర్చోకుండా ప్రతి ఓడిది తగుదనమ్మా రాజకీయాలు చేస్తే ఇలాగే ఏడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బతుకులు. ఈ తెలుగు తక్కువ మేళంగాలను ఎంటర్టైన్ చేయబట్టి ఇలాగే ఉంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళేసరికలట స్ట్రెచ్చర్ల మీద తీసుకుపోతారు పేషెంట్ని. ఏమైపోద్ది? భయం. ఈ భయమే చాలు మీకు, ఇంకేం ఆన్సర్ అక్కర్లే. జగన్మోహన్ రెడ్డి అంటే భయం అన్నది ఒప్పుకోండి ఫస్ట్, చాలు. ఎంతమంది క్షేత్రయాత్రలు ఉన్నారో వాళ్ళని పరామర్శించి ఒక అపోజిషన్ వాయిస్ వస్తే 11 ఇవ్వచ్చు మీరు. ఆయనకి 11 నుంచి వచ్చే వైబ్రేషన్కే జడిసిపోతున్నారు. అంచేత ఆ భయం ఉంచుకోండి చాలు. 29 ఎలక్షన్లో మాట్లాడుకుందాం, టైం ఉంది ఇంకా చాలా. ప్రజెంట్ ఏంటంటే నేను అంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ ఒకటి ప్రయారిటైజేషన్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువనే ఆయన చూపించుంటే ఎత్తి కొదేసుంటే ఇవాళ ఇలా చిటికలేసి మాట్లాడుందాం ఒక్కొక్కరు. దట్స్ వాట్ 95 చంద్రబాబు నాయుడు గారు అని. నో కాంప్రమైజ్. ఆయన అసలు కాంప్రమైజ్ కాదు కొన్ని విషయాల్లో. అలా అడిగి నిన్న ఈల్డ్ అయ్యారు టువర్డ్స్ చైర్మన్ అండ్ ఈవో. నో నో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తారని నేను అనుకోలేదు. అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు వాళ్ళది కూడా చీఫ్ సెక్యూరిటీ వాళ్ళది ల్యాప్సెస్. మీరు వాళ్ళ సస్పెన్షన్ గురించి అప్రహెన్షన్స్ లేవు. బట్ బాధ్యత రాహిత్యంగా వివరించిన వీళ్ళిద్దరిని మాత్రం అయితే టాలరేట్ చేయకూడదు సార్. నా రిక్వెస్ట్ అది సార్. ఈ మధ్యలో ఆటలాడేటువంటి బీజేపీ ఉంది కదా, ఇక్కడ మొత్తం ఇటు తిప్పి అటు తిప్పి జగన్ మీద స్కెచ్ చేస్తూ ఉంటారు. అది ఎలాగో అది జుజుబీ ఆట, దాన్ని పట్టించుకోకర్లే. టోకెన్ సిస్టమ్ వాట్ ఎవర్ ఈస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. నిన్న మీరు వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ప్రోగ్రామ్ అని ఓ చైర్మన్ లాంటి మీరు అందరూ మాట్లాడుతారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు సార్ చెప్పండి? కాంట్రడిక్షనే కదా. అంతేగా. మీరు 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో ఏముంది, గతంలో ఒక అనుభూతి ఉంటుంది. మీరు ఎవరో రాజమౌళిని బోయపాటిని పిలిచి ఏది పడితే అది అలా జపాన్ వాళ్ళని కూడా మీరు వాళ్ళతోనే కన్సల్ట్ చేయమని చెప్పి ఒక అభూత కల్పన బిల్డింగ్ల గురించి ఒక ఇల్యూషన్ ఇచ్చినట్టు స్వామివారి వైకుంఠ ఏకాదశి అదే అనుభూతిలో 10 రోజుల పాటు అదే డెకరేషన్లో లోపలికి వెళ్ళి వస్తే తృప్తి ఉంటుంది కదా, మానసిక తృప్తి. వైకుంఠ ఏకాదశికి వెళ్ళలేకపోయాం కానీ ఆ 10 రోజులు దర్శనం చేసుకున్నాం అని చెప్పుకుంటారు.
అతృప్తి ఇవ్వచ్చు కదా ప్రజలకి. దానికోసం ఒక ప్రయత్నం జరిగింది లాస్ట్ టైం. మేబీ మే నాట్ బి, అది మీకు నచ్చొచ్చు కానీ ఇష్టమే అన్నట్టుగా 10 రోజులకి ఏర్పాట్లు ఉన్నాయని ఎన్ని కబుర్లు చెప్పి ఏకాశి ద్వాదశి ఎవరికి తెలియవండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయకముందు నేను దేవదేవుడి దర్శనంకి వెళ్ళొచ్చా, రాజ్యంతో ఆయన కొలుస్తూనే ఉంటాము. ఎలవేలుపులు ఆయన మాకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మందికి ఎలవేలు. మీ తెలుగు తక్కువతనానికి నిదర్శనం చెప్పనా? సామాన్య భక్తుడు ఎవడైతే సర్వదర్శనంకి వస్తాడో వాళ్ళ మీద ఉన్నంత కరుణ స్వామికి ఇంక దేనికి లేదు. కలియుగ దైవం ఇవాళ సామాన్య మానవుడు కష్టాలకు తీర్చడానికి వెలిసిన ఆ దేవదేవుడికే కలియుగంలో సర్వదర్శనానికి టికెట్ ఇవ్వని దౌర్భాగ్య స్థితిని క్రియేట్ చేసిన చైర్మన్ ఎవడికి ఉపయోగం ఒకసారి ఆలోచించుకోండి. ఆ టీవీ మూర్తి గారు భజన చేయడానికి తప్ప దేనికి పనికిరాని మాత్రం నీకు ఖచ్చితంగా చెప్పడం మామటం లేదు. 6 మంది ప్రాణాలు బలిగొన్న దానికి హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హక్కు లేని దగ్గర ఇంకా వాళ్ళని కాపాడే ప్రయత్నం అవడానికి చేస్తే మాత్రం, ఇంకా భజన చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. సార్, గతంలో హోమ్ మినిస్ట్రీకి సంబంధించి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పి హోమ్ మినిస్టర్ గారి మీద విరుచుకుపడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఇప్పుడు నిన్న వచ్చి చూసుకుంటే మరలా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లా అండ్ ఆర్డర్లో కావచ్చు ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయో సరే ఆయన ప్రజల ముందు ఆయన ఒప్పుకున్నారు, క్షమాపణలు చెప్పారు, ఓకే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ద్వారానే బయటపడుతున్నట్టు కదా, అంతే ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. సమన్వయ లోపం ఈవో చైర్మన్ కాదు, చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇద్దరికి సమన్వయ లోపం ఉంది. ఎందుకంటే సాధారణంగా అక్కడ జరిగిన ఉదంతాన్ని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావాలు ప్రకటిస్తున్నారు. ఆయన ఒంటరివాడు అయిపోయినట్టు. కానీ ఒక విషయంగా చెప్పాలండి, సిస్టమ్ ల్యాప్సెస్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఇన్ గవర్నెన్స్ ఆయన అడ్రస్ చేశాడు. అది మాత్రం వన్ షుడ్ యాక్సెప్ట్. పైపచ్చు సమన్వయ లోపాన్ని ప్రజలకి ఆయన ఒక భాష కొంచెం ఇటు ఉండొచ్చు కానీ వాస్తవం మాత్రం సమన్వయ లోపం ఉన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అండ్ మోర్ కోఆర్డినేషన్ అన్న దగ్గర మెజరబుల్ కోఆర్డినేషన్ అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. సాధారణంగా ఇలాంటి దగ్గర కోఆర్డినేషన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. అజంతం 4 లక్షల మంది ప్రజలు ఒక్కసారి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకు మనకు ఊర్లో తీర్థాలు జరుగుతుంటాయి, అమ్మవారి పండుగలు అవన్నీ జరుగుతుంటాయి, అప్పుడు అక్కడ మాబ్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎలా అన్న దగ్గర ప్రీ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్రీ ప్లానింగ్ లేకుండా ఫస్ట్ ఎవర్ మెజరబుల్ సిచ్యువేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతిలో ఈరోజు ఎప్పుడు జరగలేదు సార్. అంతంత బ్రహ్మోత్సవాలు జరిగాయి, అంతంత వైకుంఠ ఏకాదశులు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కదా. ఇలా తెలివి తక్కువ తెంగరమేళం ఇది. ఈ కడుపు మంటలతో ఎప్పుడైనా మనం పనిచేస్తేనండి, ఈవో శ్యామలరావు అండ్ కొత్తగా వచ్చిన చైర్మన్ ఏంటంటే ఇలా కడుపు మంటలు పాత ప్రభుత్వాల మీద, ఆ ప్రభుత్వాల మీద కడుపు మంటలు తీర్చుకోవడానికి వస్తే ఏమవుతుంది చెప్పండి సార్? అసలు పని కన్నా కొసర పనులు ఎక్కువ అవుతాయి. ప్రతిదీ ఆవేశమే కదా. ఎంత జగన్మోహన్ రెడ్డి చుట్టేద్దాం, సుబ్బారెడ్డి వేసేద్దాం, కరుణాకర్ రెడ్డి వేసేద్దాం అని తాపత్రమే తప్ప ఇంకో పనికొచ్చిన పని లేదు వాళ్ళకి. ఈసారి ఏంటంటే టోకెన్ సిస్టమ్ని ఇక్కడి నుంచి ఇలా కంట్రోల్ చేసి ఏ టెక్నాలజీ అంటే ఇదని చూపిద్దాం అనుకున్నాడు. ఏది వీళ్ళకి అసలు బేసిక్ లాజిక్ మిస్ అయ్యారు. ఏదో చూడండి, తాళం వేసేది గొల్లం పరిస్థితిని అని. ఇవాళ వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనంకి పైకి వెళ్ళిన వాళ్ళు గత ప్రభుత్వంలో అయితే కంపారిజన్లో చెప్తాం, ఉదాహరణకి 48 గంటలు పట్టచ్చు, 72 గంటలు పట్టచ్చు, లేదంటే వారం రోజుల తర్వాత దర్శనం అవనివ్వండి, 10 రోజులు వాళ్ళు పెట్టిన ఏదైతే ఉందో. పైన తిరుమలలో స్వామివారి సన్నిధిలో ఉన్న తృప్తి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ దొరికింది ప్రసాదం, మంచినీళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇచ్చే పాలు, ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీరు ల్యాబ్స్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దు నుంచి వాళ్ళకి ఫుడ్ లేదు, బదుల తోటలో పశువులు కట్టి పడేసారు, పార్క్లో పడేసి తాళాలు పెట్టుకుని. ఏమవుతుంది? అంతే కదా. అప్పటికి మీరు ఇంకో లాజిక్ చూడండి, తిరుమలలో క్యాబిన్స్ ఉంటాయి, క్యాబిన్ల డోర్లు ఇలా స్లైడింగ్ ఉంటాయి. ఓకే, ఎందుకు? ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని. మనం తెగరమేళం కదా. ఏమవుతుందంటే గాబరా ఏదో ఒకటి చేసేసి ఈసారి చరిత్ర సృష్టించేసి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈ చైర్మన్ వచ్చిన తర్వాత ప్రపంచం ఎలా తెరబడిపోయిందో చూపిద్దాం అన్నప్పుడు ముందు బొమ్మ తిరగడిపోయింది. బొమ్మ తిరగడిపోతే ఏం చేసిందో ఇప్పుడు చెప్పుకో సమాధానం. కొట్టు సావడం కాదు, చీఫ్ మినిస్టర్ ముందే ఈవో చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు ఎందుకు కొట్టుకు తెచ్చారు? ఆఫ్టర్ ఆల్ మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారైనా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. మీరు ఎత్తిసిరేయాలంటే ఆయనకే డిస్కషన్ ఉంది. ఎవరో మీరంతా పని చేయకుండా అనవసరం చెత్త తగులాడుకోవడానికి కీచులాడుకోవడానికి మీకు ఆ పదవులు. ఎస్ సార్, హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారు సార్. ఎందుకు ఆబ్వియస్ కంక్లూజన్ ఇవ్వడానికి. వెనకాల కాన్స్పిరసీ ఉంది. ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో జరిగినటువంటి అపరాధం అంటారు, దాన్నే కథ అంటారు అని చెప్పాలి.
విట్లాస సినిమాలు అయిపోయామా, చచ్చిపోయాడు కూడా ఆయన. కొత్త కథలు మా వాళ్ళ కాదు వినడానికి, చెవులు పుల్లెడిపోయి మీరు చెప్పి కొత్త కథలు వినడానికి కంక్లూజన్ రిమార్క్స్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మాకు ఏనుగు చెవులు కావాలమ్మా, ఈయనని మీరు చెప్పిన అబద్ధాలు సీసాలు పడిపోయి చేతులు గాలింత తాకులు పట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రజలకి అని చేత మీరు రెడీగా, మీ స్క్రిప్ట్ మాకు అందరికీ తెలుసు సార్. అని చేత మీరు గాబరా పడక్కర్లేదు. మాకు తెలిసిపోయిన తర్వాత మీరు ఇంకెన్నాళ్ళు ఇలా కంటిన్యూ అవుతారో చూద్దాం. 7 నెలల పొద్దుయింది, ఇంకా అన్ని పడి ఏడ్చుకుంటాం. మీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అన్ని రోజుకోటి కథకలి కూచిపూడి నాట్యాలు ప్రదర్శనలాగా రోజుకోటి కనబడుతున్నాయి బయటికి. సెక్యూరిటీ ల్యాబ్స్ బాధ్యత ఫస్ట్ హోమ్ మినిస్టర్ది, సమన్వయ లోపం టీటీడీ చైర్మన్ ఈవోది, ఇంకా కోఆర్డినేషన్ సంగతి చెప్పక్కర్లేండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ మినిస్టర్ గారు ఒకరికోళ్ళు పొంతాలు లేని మాటలే చూసుకుంటే ఓవరాల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ మాది మంచి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చుకుని ట్యాగ్ లైనర్కి ప్రశ్న సమాధానం ప్రజలకు మీరు ఆల్రెడీ చెప్పేశారు తిరుపతి వేదికగా. అంతే కదా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అంచేది ఏంటంటే దేవదేవుడి మీద ఎప్పుడైతే ఆ లడ్డూల మీద మాలిన్యాన్ని కడిగే కార్యక్రమంలో 108 రోజులకి వేసారు కల్లా అదే దేవదేవుడి సన్నిధిని నిలబెట్టి పొగేసి మరి మాట్లాడిన మాట్లాడికి పొగ తీసి నిప్పు కణికి ఎలా ఉంటుందో అదే ఆ దేవదేవుడి యొక్క అందరికి చేతిలో ప్రసాదం పెడతాడు, మీకు నిప్పు కణికి చేతిలో పెట్టి కర్పూరం వెలిగించాడు. ఆ బొమ్మను కరుణాకర్ రెడ్డి భూమి తెల్లారికి ముందు పెళ్లి కర్పూరం వెలిగిద్దాం అనుకున్నాడు. వెళ్తాను స్వామి వెలిగించాడు. నిజాలు చెప్పండి ఇప్పటికైనా అని. ఏమైంది చెప్పగానే చెప్పినట్టయింది కదా, ఎవరికి వాళ్ళే ఒప్పుకున్నారు. ఎవడికి ఆడే, ఒకడికి తెలియకుండా ఒకడు ఒప్పుకున్నాడు. ఒకరికి పేపర్ వాడికి టీటీడీ చైర్మన్ ఏమన్నందుకు ఎక్స్పోజింగ్ కాన్సెప్ట్ మొదలెట్టేసరికల్లా ఇదేనమ్మా మీ ఇద్దరం కొట్టుకున్నామా అన్నది కూడా కోడిపేటలో దొరికి అక్కడే. నేను కూడా కాదు, అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారి ముందే కొట్టుకుంటే ఆయన ఎడ తీసిండి ఏంటి దరిద్రం అని. నెక్స్ట్ డైరెక్టర్ చీఫ్ మినిస్టర్ గారు అటాక్ చేశారు, కొల్లబొడిచి ఆయన మొదలెట్టారంటే కాపరు హవాష్ అన్నవాళ్ళు. కానీ ఆ పనిలో పని ఎత్తి కొద్దిసేస్తే దరిద్రం రూపాయి ఉంది. దగ్గర తిరణాలకు తీసుకెళ్తే ఏమవుతుందో టీటీడీ చైర్మన్ వాడికి ఇస్తే ఏమైందో అదే అయింది, అంతకని ఇంకేం లేదు. ఏమీ తెలియని వాడికి ఇస్తే ఇదే ప్రాబ్లం. కానీ భక్తుల జీవితాలతో ఆడుకునే వెసులుబాటు వాళ్ళకి ఎవరు కల్పిస్తారు సార్? అలాగే కల్పించేసుకున్నారు వాళ్ళకి. వాళ్ళు సొంత పెత్తనాలు ఎలగబెడితే అవుతుంది, బోడి పెత్తనాలు అంటారు దీన్ని. బోడి పెత్తనం మంగళవాద్యం అంటారు. ఇదే ఆ మంగళవాద్యం ఏమైంది, వైకుంఠ ద్వార దర్శనం ఇప్పించరా బాబు అంటే ఏకంగా వైకుంఠంకే చేర్చిచ్చాడు ఆరుగురిని. అదే గొప్పతనం. వైకుంఠ ద్వార దర్శనంలోకి వెళ్తే స్వామి ఎప్పుడు వైకుంఠం కరికరిస్తాడేమో అనుకుంటారు, కానీ మనోడు ఏకంగా డైరెక్ట్ టికెట్ ఇచ్చాడు పైకి. అది మనోడు గొప్పతనం. అందుకే తెంగరవాడిని ఎప్పుడు తిరణాలకు తీసుకెళ్ళకండి, ఇలాగే ఉంటుంది తెంగర మేళం. తెలియనోడికి కూర్చోబెడితే ఇదే జరుగుతుంది సార్. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.